కాకినాడ జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్ చేశారు. కాకినాడ పేరు చెడగొట్టేలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, మెగా కుటుంబంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరు. నేను ఓడిపోయినా ఎప్పుడు నియోజకవర్గం నుంచి పారిపోలేదు. కాకినాడ ఎంపీగా 4వ సారి పోటీ చేస్తున్నాను. ఈసారి విజయం సాధిస్తాను. రెండోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పేరిట తెలుస్తారా కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రానికి నేను గత 5 ఏళ్ళుగా ఈ పని చేశాను, రాబోయే 5 ఏళ్ళుగా రేపు మేనిఫెస్టోలో కూడా పెట్టి చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా ఆయన చాలా కసరత్తు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానాన్ని కూడా అందరూ కూడా కేంద్ర నాయకులు కానీ కేంద్ర ప్రధానమంత్రి గారు కూడా హర్షించే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందని చెప్పుకోవడం మీరు అందరూ కూడా గతంలో నేను మొదటిగా అన్ని విశ్లేషణ రావాలంటే మొదట్లో నేను పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ ఏమైందో తర్వాత కాంగ్రెస్ పార్టీ నేను మొదటి నుంచి చివరి దాకా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన కానీ చివరి దాకా చివరిలో నాకు మనస్పర్ధలు ఇష్యూస్ వల్ల ఆ రోజు నేను దూరంగా టైం బాగుంది అలా నిర్ణయాలు తీసుకుని 45 రోజులు సీట్గా బాధ్యత తర్వాత నేను ఇంకా రాజకీయాలకు ముఖ్యంగా మీరందరూ కూడా ప్రచారాల్లో వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కూడా పెట్టడం. అదే రీతిలో ఈ రోజున ఎంపీగా నన్ను పెట్టేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన రీసెర్చ్ కూడా చేసి విధమైన ఆలోచన చేసి నన్ను తీసుకొచ్చి పెట్టాలని కూడా మీరందరూ కూడా ఓకే థ్యాంక్ యూ